ఈరోజు గుడ్లు పులుసు కలుపు కలుపు. జగనన్నయ్యా జగనాన్ని ఇంకేం జగనన్నయ్యరా ఏంటి జగనాన్ని బాధపడతారని మా లక్ష్మి బాధపడుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సందీప్ డైలీ బ్లాగర్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. సో మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి మన వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక చిన్న లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. సో ఈరోజు అయితే ఏపీ ఎలక్షన్స్ కదా, అదే ఏపీ ఎలక్షన్స్ రిజల్ట్స్ కదా. సో చాలా అంటే చాలామంది టెన్షన్ ఉంటుంది. సో ఓటు వేసిన వాళ్ళకి కూడా ప్రతి ఒక్కరికి చిన్న టెన్షన్ ఉంటుంది. అంటే నేను వేసిన పార్టీ గెలుస్తుందా లేదా అని చెప్పి ఒక చిన్న క్యూరియాసిటీ ఉంటుంది అనమాట. సో మనకైతే లేదు, ఎందుకంటే మనం ఎలాగో వేయలేదు కాబట్టి. సో అప్పుడు మరి కొన్ని పరిస్థితుల వల్ల అవ్వలేదు, మనం వేయలేదు. సో ఈరోజు అయితే చాలామంది టీవీల్లో కూడా మ్యాక్సిమం చాలామంది టీవీ నైన్ ఛానల్ పెడతారు. సో టీడీపీ లీడ్లో ఉంది, వైసీపీ 19. సో మొత్తం 20 రౌండ్లు ఉంటాయంట. సో 20 రౌండ్లు పూర్తయిన తర్వాత తెలుస్తుంది. సో మ్యాక్సిమం చాలా దగ్గర నేనైతే టీడీపీ అని విన్నాను. సో చెప్పలేమండి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలాగా అయిపోద్ది ఒక్కొక్కసారి. అందులో కూడా అంతే. సో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ ఎంతమంది చూసారో కామెంట్ చేయండి. సో ఇప్పుడైతే ఇంకా పిల్లలకి అయితే భోజనం పెట్టాం. ఇంకా మనం ఎలక్షన్స్ గురించి మాటలు పక్కన పెడితే మన డైలీ బ్లాగ్లో హాయ్ చెప్పండి. ఇంకా ఈరోజు అయితే లక్ష్మికి ఇంకా 3 రోజులే ఉంది. రైస్ అయితే పెట్టింది, 3 రోజుల తర్వాత డ్యూటీకి వెళ్ళిపోద్ది లక్ష్మి. ఇంక ఈరోజు అయితే గుడ్ల కూర వండుతున్నాం. అంతేనా? గుడ్ల కూర అయితే వండుతున్నామండి. ఇంకా 3 రోజుల తర్వాత లక్ష్మి డ్యూటీ అంటే ఇంక తెల్లవారు 4 గంటలు లెగాలి. 4 గంటలు లేచి ఇంకా క్యారేజీలు కట్టుకొని, ఇంకా పిల్లలు స్కూల్ స్టార్ట్ అయిందంటే ఇంకా వాళ్ళకు కూడా క్యారేజ్ కట్టుకొని అన్నీ చేసుకొని మళ్ళీ పాత రోజుల్లోకి వెళ్ళిపోవడం అదనమాట. సరే అయితే బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, ఎండింగ్ వరకు చూడండి. సరేనా? లెట్స్ గో ఫ్రెండ్స్. జై తెలుగుదేశం. ఫ్యాన్స్ లో అయిపోయింది, తెలుగుదేశం లీడ్ లో ఉంది. చూడండి టీవీలో ఎక్కడ చూసినా ఆడవాళ్ళు లేడీస్, ఆడమ్మగా తేడా లేదు. ఫుల్ గెంతులే, డాన్స్లే. కామెడీ ఈరోజు ఎక్కడ చూసినా అదే వార్తలు, అదే ఇదనమాట. మంచి కామెడీ మనకెందుకు కానీ. జనసేన కూడా బాగా వచ్చింది ఈసారి. ఎప్పుడైనా కష్టపడితే దేనికైనా ఫలితం ఉంటుంది. సో మన పవన్ కళ్యాణ్ నేను చూస్తే మీకు ఐడియా వస్తుంది. సో ఈరోజు అయితే మనం ఏముండాం, ఈరోజు గుడ్లు పులుసు కలుపు కలుపు. జగనన్నయ్యా జగనాన్ని ఇంకేం జగనన్నయ్యరా ఏంటి జగనాన్ని బాధపడతారని మా లక్ష్మి బాధపడిపోతుంది. అది రారిస్తున్నా. జగన్ మంచోడా? అందరూ మంచోలే. ఏం చేస్తాం, మంచోళ్ళు చెడ్డోళ్ళు అది ఎవరు జనాలే డిసైడ్ చేస్తారు. మనం డిసైడ్ చేయగలమా? నువ్వు నేను డిసైడ్ చేస్తే అయిపోద్ది అట. ఎవరు మంచి ఎవరు చెడ్డ జనాలే డిసైడ్ చేస్తారు. వినిపిస్తాను.
నువ్వు చూడు కారం లేదు నాకు నాన్న ఇప్పుడు చెప్పలేదు బాగుంది కారం లేదు వీడు తీసుకుపెట్టు నా తీసు రండి ఫ్రెండ్స్ బయట అయితే చల్లగా వర్షం పడుతుంది. సో ఈరోజు అయితే మేము పాలక్ పన్నీర్ అయితే వండుకుంటున్నాము. పాలక్ పన్నీర్కి మేమైతే బయటికి వెళ్ళి పన్నీర్ అయితే తెచ్చాను, 200 గ్రాముల పన్నీరు. ఇంకా పాలకూరని అయితే వేపేసి ఇంకా జీడిపప్పు వేసి ఇది మిక్సీ చేసుకోవాలి. ఇంకా మిక్సీ చేసుకోవాల్సింది ఏంటంటే టమాటీ, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, చిన్న అల్లం ముక్క వేసి ఇది కూడా మిక్సీ చేసుకోవాలి. సో మిక్సీ చేసుకున్న తర్వాత ఎలా చేయాలో చూసేద్దాం. గ్యాస్ వెలిగించుదాం. గ్యాస్ వెలిగించుకొని పొయ్యి మీద కళాయి పెట్టుకొని ఇప్పుడైతే నేను కొట్టుకెళ్ళి మరి తెచ్చాను నెయ్యి. హెరిటేజ్ కౌగి అంట, గోల్డెన్ టచ్ ఆఫ్ గుడ్నెస్. అబ్బా మామూలుగా ఉన్నది అయితే. ఓ నెయ్యి వేసుకోండి, నెయ్యి లేకపోతే ఆయిల్ అయినా వేసుకోండి, పర్వాలేదు. ఇప్పుడు మనం కొద్దిగా ఆయిల్ కూడా కొద్దిగా వేద్దాం. జీలకర్ర అక్కడ ఉంది, జీలకర్ర. సో జీలకర్ర లోకల్ మేడ్ కంపెనీ అన్నమాట. ఇప్పుడు చిన్న చిన్న కంపెనీలు కూడా వచ్చేసాయి. సో జీలకర్ర వేస్తున్నాను, మంట సిమ్లో పెడదాం. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటీలు, వెల్లుల్లిపాయ ఒకటి, చిన్న అల్లం ముక్క మిక్స్ చేసాం కదా. దొరికిందంటే లక్ష్మి కోసం బూరెలు తెచ్చానండి. బూరెలు తినాలనిపించింది అనేసి. సో చెప్పు. బూరెలు తినాలనిపించింది ఎందుకు, అందుకే తెప్పించుకున్నా. లక్ష్మి బూరెలు తెమ్మని చెప్పింది, నాకు బూరెలు కావాలని. అందుకే 4 బూరెలు తెచ్చాను. పండక్కి తినలేదు, అందుకే తినాలనిపించింది, అందుకే తెచ్చుకోండి. ఉండగానే తిన్న టైం లేదు, అందుకే ఈరోజు ఎందుకు వర్షం ముఖం మీద పెట్టించుకుంటా. బూరెలు తింటది లక్ష్మి, బూరెలాగా అవుతుంది ఇప్పుడు. తినా ఎలాగో చెప్తున్నది. ఉడుకుతుంది, పెద్ద మంట పెట్టుకోండి. పెట్టుకొని చిన్న మంట పెట్టుకుందాం. మీడియం మంటలో పెట్టుకొని అలా వేపుకుందాం. కొంతసేపు ఉడికిన తర్వాత ఆయిల్ అంతా సపరేట్ అవుద్ది, అప్పుడు దాకా మనం వేపుకోవాలి. ఈలోపు లక్ష్మి బూరె రివ్యూ చేస్తుంది. లోకల్ మేడ్ బూర్లు బేకరీ షాప్ నుంచి తెచ్చానండి. బూర్లు బూరమ్మ బూరే. ఏం బూరేది? శనగపప్పు బూరా? శనగపప్పు సూపర్ ఉందా? సూపర్. చూపించు బూరి ఎలా ఉందా. బూరి బాగుందంట. తిని ఎంజాయ్ పండగ. ఎంతనే 2 రోజుల తర్వాత ఏమన్నా డ్యూటీ నుంచి తినేసి పడుకోవడం. సో ఇదైతే ఉడుకుతుంది కదా. సో ఇది ఉడికిలోపు ఈలోపు నేనైతే చపాతీ కూడా పామేస్తాను. చపాతీలు పామేస్తాం అనుకోండి, అప్పుడు కూర అయ్యేలోగా మనం కూడా తినవచ్చు హ్యాపీగా. పాలక్ పన్నీర్ తోటి చపాతీలు కానీ పూరీలు కానీ మంచి కాంబినేషన్ అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకే, అందుకని అది ఉడికేలోపు పామీస్ పక్కన పెట్టుకున్నాం అనుకోండి, ఆ పొయ్యి మీద మళ్ళీ కాల్చుకోవచ్చు. 2 పొయ్యిలు ఉన్నాయి కానీ
ఇదేమో చిన్న మంట వస్తుంది. కొన్ని కొత్తలు మాత్రం 2 పొయ్యిలు చాలా అంటే చాలా పెద్ద మంట వస్తాయి. ఇంకొన్ని రోజులు వాడిన తర్వాత మాత్రం ఏమవుతుందో తెలీదు. ఒకటి చిన్నది అయిపోద్ది, ఒకటి ఏమో పెద్ద అయిపోద్ది. సో మీకు కూడా ఎలాంటి ప్రాబ్లం ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. దానికి సొల్యూషన్ ఏంటో మనకు తెలియట్లేదు. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇలాగ మాడిపోతుంది. అప్పుడు ఈ లేదులే అలా చెప్పాను, ఈ పాలకూర వేసేయండి. కొద్దిగా నీళ్ళు వేసి మళ్ళీ వేసేద్దాం. చూడండి అంత గ్రీన్గా ఉందో. కట్టలేదా? తెల్లవారు గుచ్చే కడదా. ఇప్పుడు మనం దీన్ని బాగా కలుపుకోవాలి. కలుపుకొని బాగా మరగనివ్వాలి. మరిగినప్పుడు అప్పుడు పసుపు కారం, ఇంకేంటి పసుపు కారం, ధనియాల పొడి, గరం మసాలా सब डालना है इसमें. ఫ్రెండ్స్ కొద్దిగా పసుపు వేసుకోండి. కారం ఎక్కువ తినద్దు, బీపీ ఎక్కువ అయిపోద్ది. కొద్దిగా గరం మసాలా వేసుకోండి. ఎక్కువ వద్దు, కడుపు మండిపోద్ది. దాని తర్వాత ధనియాల పొడి వేసుకోవాలి. ధనియాల పొడి నా దగ్గర లేదు. ఇప్పుడు ఇది బాగా కలపండి. అదే దూచి కారం. బాగా కలిసిన తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసేసుకోండి. ఉప్పు మాత్రం తక్కువ వేసుకోండి, చాలపోతే మళ్ళీ వేసుకోవచ్చు. కానీ ఎక్కువైపోయిందంటే బీపీ ఎక్కువైపోద్ది, కిడ్నీలు 2 పాడైపోతాయి. ఓకే ఫ్రెండ్స్, చపాతీలు అయితే చేసేస్తున్నానండి. ఎందుకంటే పన్నీర్ కూర కూడా పక్కన ఉడికిపోతుంది. ఇది వచ్చేసరికి చిన్నమంట పొగలు వచ్చేస్తుంది. చపాతీ ఉడుకుతుంది. ఇలా పన్నీర్ కోసి ముక్కలు ముక్కలుగా అందులో పడేద్దాం. బయట బాంబుల సౌండ్లు వినబడుతుంది. టీడీపీ గెలిచింది కదా. మునిగిపోండి పన్నీర్ ముక్కలు. బాబా చూస్తే నోరు ఊరిపోతుంది. కొద్దిగా ఉప్పు సాలదు, ఉప్పు వేసుకున్నాం కొద్దిగా. మొత్తానికి రెడీ అయిపోయింది పాలక్ పన్నీర్. టేస్ట్ చూసేద్దాం ఎలా ఉందో. బా కాలిపోతుంది. वाह 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 सुपर. లక్ష్మికి వేడివేడికి పెట్టామనుకో
వచ్చాయా? సూపర్. మళ్ళీ రేపు మంచి వ్లాగ్తో కలుద్దాం. అంతవరకు సెలవు. అందరూ బాగుండాలి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.